बोलो भारत माता की, बोलो भारत माता की, बोलो भारत माता की, हिंदुस्तान हिंदुस्तान। ఇప్పటికైనా మేలుకో. ఎందుకు చెప్తున్నానంటే ఈ భారతదేశంలో ఉండే ప్రతి మతానికి ప్రతి కులానికి ఇది ఒక నిలయము. కానీ ఈరోజు భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ పాకిస్తాన్ అనేవాళ్ళు తప్పకుండా మన భారతదేశంలోకి వచ్చి హిందూ అని అడిగి మరి పశ్చిమ బెంగాల్లో 28 మందిని ఊచకోత కోయడం అనేది, కాశ్మీర్లో 28 మందిని అన్యాయంగా చంపడం అనేది భారతదేశానికి తీరని లోటు. ఎందుకంటే హిందూ అవునా కాదా అని అడిగి మరీ హిందూ అని పేరు పెట్టి వాళ్ళని చంపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీనికి తగిన గుణపాఠము. భారత్ మాతాకి మహాశైలరా, మంగళవారం రోజున మన భారతదేశంలో దేశాలన్నీ కూడా ఈసారి ఉలిక్కిపడేటట్టు చేసింది పాకిస్తాన్. కానీ వారి దుశ్చర్యలను భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా అందరూ ఖండిస్తున్నారు. ఒక్కసారి ఓ భారతీయులారా మీరందరూ మేల్కోండి. ఇంతవరకు ఎక్కడంటే అక్కడ బ్లాస్టింగ్ జరిగింది. కానీ ఇప్పుడు మాత్రము హిందువులనే మాత్రమే టార్గెట్ చేసి చంపడం అనేది చాలా హేమమైన చర్య. మనం ఎంతో ఇంట్లో కూర్చొని ఊరికే మనం టెంకాయలో వంకాయలు కొట్టుకునేట్టు కాదు. మహానుభావులారా మీరందరూ నిద్ర మేల్కోండి, రాండి, బయటికి రాండి. ఇటువంటి పాకిస్తాన్ వాళ్ళు చేసినటువంటి దుశ్చర్యలను మనందరం ఖండిస్తాం. ఒక్కసారి వచ్చి మనకు రాజ్యాంగం